నీ ప్రేమా నీ కరుణా చాలునయా నా జీవితానా. ప్రభునందు ప్రియ కరుణాస్వరం వీక్షకులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి నామముపేట ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్దాం. ప్రార్థన. గనుడమైన తండ్రి, జీవాధిపతి, నీ వందనాలు. కొద్ది నిమిషాలు ప్రభువా నీ వాక్యాన్ని ప్రభువా మన్నా టీవీ ద్వారా వీరితో పంచుకునే అవకాశాన్ని మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు ప్రభువా. నాయన నీ నామాన్ని ఘనపరుస్తున్నాం, స్తుతిస్తున్నాం ప్రభా, నీ వందనాలు. ఎందరైతే ప్రభా ఈ వాక్యాన్ని వింటున్నారో వారి జీవితాలతో స్పష్టంగాను తేటగాను మాట్లాడమని, మీరే ఘనత మహిమ ప్రభావం తెచ్చుకోమని యేసుక్రీస్తు వారి నామముపేట ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లారా, కొద్ది నిమిషాలు దేవుని యొక్క లేఖనాన్ని మీ ముందు ఉంచాలని ఇష్టపడుతున్నాను. అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి పత్రిక రాస్తూ పత్రికలో చాలా విషయాలను సూచించాడు, చాలా సంగతులను సూచించాడు. మనుషులు ఎవరు తమంతట తామే నీతిమంతులుగా ఉండలేరు, తమంతట తామే కొన్ని విషయాల్లో జాగ్రత్త పడలేరు. కాబట్టి ప్రతి వారికి కూడా ఏదో ఒక వాక్యము ద్వారా, ఏదో ఒక మాట ద్వారా, ఏదో ఒక ఆలోచన ద్వారా వారి జీవితాలను కట్టుకునే ధన్యతను, వారి జీవితాలను ఫలభరితం చేసుకునే భాగ్యాన్ని దేవుడు అనుగ్రహించాడు. అపోస్తలుడైన పౌలు గారు కొందరు శిష్యులుగా తయారు చేశాడు. వారిలో ఒక మాటలో మనం మాట్లాడుకోవాలంటే ప్రాముఖ్యుడు అని చెప్పాలి తిమోతి. చిన్న ప్రాయం నుంచి కూడా విశ్వాసంలో ఎదిగినవాడు. అటువంటి వానికి దేవుని వాక్యాన్ని సూచిస్తూ తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 17వ వచనము ద్వారా ఈరోజున కొద్ది మాటలను జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. ప్రభునందు ప్రియ దేవుని పిల్లారా, దేవుడు ఆయన యొక్క విధానము లేకపోతే ఆయన మీద మనం ఉంచుకోవాల్సిన విశ్వాసము ఎలా ఉండాలి అనే విషయాన్ని దేవుడు మాట్లాడాడు. ఒకసారి చదువుతాను, జాగ్రత్తగా విందాం. 6వ అధ్యాయము 17వ వచనం. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనము నందు నమ్మిక ఉంచక, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. ప్రభునందు ప్రియ దేవుని పిల్లారా, దేవుడు అంటే ఎవరు, లేకపోతే దేవుని పట్ల మనం ఎలా విశ్వాసంగా ఉండాలి, లేకపోతే వేటి మీద మనం నమ్మకం ఉంచాలి. ఈ రోజున సమాజంలో ప్రజలు అత్యధిక శాతం ధనం ఉంటే చాలు, దాని మీద నమ్మకం ఉంచుకుంటే చాలు అనుకుంటున్నారు. ఈ రోజున ధనము చేత వారి బ్రతుకులను చాలా భ్రష్టు పట్టించుకున్న ఆలోచనలోకి నడిపిస్తున్నారు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లారా, ఇది నాన్న నీతో మాట్లాడుతున్నాను. నువ్వు దేని మీద నమ్మకం ఉంచుకోవటం శ్రేష్టం, ఏది నీకు ఆజ్ఞాపించడం శ్రేష్టం, ఏ మాట చేత నువ్వు బలపరచడం శ్రేష్టమో అపోస్తలుడైన పౌలు గారు తిమోతి ద్వారా ఆజ్ఞాపిస్తున్నాడు, లేకపోతే తన సంఘానికి చెప్పమని చెప్తున్నాడు. ఏమనో తెలుసా? ఇహమందు ఈ లోకములో ఉన్న ధనము మీద, లేకపోతే ఈ లోకములో ఉన్న సుఖభోగాల మీద, లేకపోతే ఈ లోకములో ఉన్న బలము మీద, లేకపోతే ఈ లోకములో ఉన్న అధికారం మీద, లేకపోతే ఈ లోకములో ఉన్న వేటి మీద నమ్మకం ఉంచండి. ఈరోజు చాలా మందికి వేటిని మీద నమ్మకం ఉంచాలో, దేన్ని నమ్మాలో చాలాసార్లు తెలియకుండా అయిపోతుంది. వేటి మీద ఆనుకోవాలో, దేనిని నమ్ముకోవటం మంచితో తెలియకుండా అయిపోతుంది. అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి ఆజ్ఞాపిస్తున్నాడు, ఇదిగో ఇహమందు ధనం మీద నమ్మకం ఉంచి గర్విష్ఠులైన వారు చాలామంది ఉన్నారు. ఇహమందు ధనవంతులై దాని విషయంలో వారి జీవితాన్ని పతనానికి నడిపించుకున్న వారు ఉన్నారు. మరొక వచనంగా మాట్లాడుతాడు, ధనం సంపాదించుకోవటం, డబ్బులు కలిగి ఉండటం ఏదో నాకు ఇష్టం లేకో, లేకపోతే డబ్బులు కలిగి ఉండటం ద్వారా నువ్వేదో నరకానికి వెళ్తామని చెప్పటం లేదు. కొందరట ధనాపేక్ష కలిగి, ధనము మీద ఆసక్తి కలిగి వారి విశ్వాసాన్ని విడిచి తమ్మును తాము పొడుచుకున్నారు, బాహ్యంగా పొడుచుకున్నారని నేను మాట్లాడట్లేదు, ఆత్మీయంగా చచ్చిపోయారు ఈ రోజున. ప్రభునందు ప్రియ దేవుని పిల్లారా, ఎవరి మీద మనం నమ్మకం ఉంచుకోవాలి, దేని మీద మనం నమ్మకం ఉంచుకోవాలి? సమస్తమును ధారాళముగా దయచేయి దేవుడు. దేవుడు ఎటువంటి వాడు అంటే, నువ్వు ఎందుకు ఆయన యందు నమ్మకం ఉంచగలగాలి అంటే సమస్తమును ధారాళముగా దయచేయవాడు కాబట్టి. నువ్వు అది ఏదైనా అడుగు, సమస్తము అంటే దాని తర్వాత ఇంకేమీ లేదు, అది ఏదైనా కావచ్చు. సమస్తమును ధారాళముగా దయచేయవాడు.
యెషయా గారు తమ గ్రంథంలో చెప్తుంటాడు. 64వ అధ్యాయం 4వ వచనాన్ని ఒకసారి చదువుకుంటే అక్కడ రాయబడిన మాట ఏమిటో తెలుసా? ఇదిగో, చాలామందికి తెలియదు. ఏమని తెలియదంటే దేవుడు ఏ కార్యమైన సఫలీకృతం చేయగలడని. ఒకసారి చదువుదాం ఆ వచనాన్ని. యెషయా రాసిన గ్రంథము 64వ అధ్యాయము 4వ వచనాన్ని జ్ఞాపకం చేస్తాను. యెషయా గ్రంథము 64వ అధ్యాయం 4వ వచనాన్ని ఒకసారి చదువుతున్నాను. తన కొరకు కనిపెట్టు వారి విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చేయు మరి ఏ దేవునిని ఎవడును నే కాలమున చూచి ఉండలేదు. అట్టి దేవుడు కలడన్న సమాచారం మనుషులకు వినబడలేదు, అట్టి సంగతి వారికి తెలిసి ఉండలేదు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, ఏ కార్యమైనా సఫలము చేయగల దేవుడు ఉన్నాడు. ఎందుకు ఈ రోజున ఆయన మీద నమ్మిక ఉంచాలి? ఎందుకు ఈ రోజున ఆయన మీద విశ్వాసం ఉంచాలి? సాధారణంగా మనుషుల ఆలోచన ఏంటంటే నమ్మకం ఉంచుతున్నామంటే ఆ కార్యం ఖచ్చితంగా జరుగుతుందని. ఈ రోజున ఆర్థిక సమస్యలు ఉన్న వారికి బాగా తెలుసు. ఎవరో డబ్బులు ఇస్తారని తెలిసి వారి దగ్గర వెళ్ళి పడిగాపులు కాస్తూ నిలబడుతూ ఎలాగైనా ఇస్తాడు. అతని దగ్గర ప్రింటింగ్ ఏమీ లేదు. అతను కూడా మరొకరి మీద ఆధారపడటం, తన శరీరం మీద ఆధారపడటమో లేదా తన స్వశక్తి మీద ఆధారపడటమో. కానీ యెషయా గారు చెప్తాడు, మనుషులకు తెలియదు ఒక విషయము. ఏమిటో తెలుసా? ఆయన ఏ కార్యమైనా సఫలము చేయగలడని. మరొకసారి మీ అందరికీ అర్థం కావడం కోసం చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. తన కార్యమును సఫలము చేయు మరి ఏ దేవునిని ఎవడును ఏ కాలమున చూచి ఉండలేదని. అట్టి దేవుడు కలడన్న సమాచారము మనుషులకు వినబడలేదు. పౌలు గారు చెప్తుంటాడు తిమోతికి, ఇహలోకమందు ఉన్న వాటి మీద నమ్మకం ఉంచొద్దు. ఇహలోకం ఉన్న వారి మీద నమ్మకం ఉంచొద్దు. మనుషులే కావచ్చు, అవి ఏమైనా కావచ్చు. యెషయా గారి ద్వారా ప్రవచనం ఎత్తి మాట్లాడుతున్నాడు. ఇదిగో, సమస్త కార్యములను సఫలము చేయగల దేవుడున్నాడు. ఆయన ఉన్నాడన్న సమాచారం చాలా మందికి తెలియదు. ఆయన ఉన్నాడని, ఆయన ద్వారా మనం ఏమడిగినా ఎటువంటి కార్యమైనా, దట్ మేబీ ఒకవేళ అది ఆకాశమంత ఎత్తైందే కావచ్చు, దట్ మేబీ పాతాళమంత అగాధమైందైనా కావచ్చు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, మీరు నమ్మకం ఉంచుతున్న దేవుడు ఎటువంటి వాడంటే సమస్తమును సఫలీకృతము చేయగల దేవుడు. ఈ రోజున ధనము ద్వారా సమస్తము సఫలీకృతం అవుతుంది అనుకుంటున్నావేమో, లేకపోతే బంధువుల ద్వారా సమస్తము సఫలీకృతం అవుతుంది అనుకుంటున్నావేమో, నెరవేర్చబడుతుంది అనుకుంటున్నావేమో. లేదు ఫ్రెండ్, లేదు స్నేహితులారా. ఈ నూతన సంవత్సరంలో, ఈ 2017లో ఎన్నో సంవత్సరాల నుంచి ఆశపడుతున్నావేమో, ఈ సంవత్సరం నెరవేర్చబడుతుంది. వాళ్ళు గ్యారంటీ ఇచ్చారు, వీళ్ళు గ్యారంటీ ఇచ్చారు, వారి ద్వారా తెలుసుకున్నాను, వీరి ద్వారా తెలుసుకున్నాను. అవన్నీ పొరపాటు అని చెప్తున్నాను. ఈ రోజున నువ్వు నమ్మిక ఉంచిన వారు రేపటి దినాన్న మాయమైపోవచ్చేమో. నువ్వు నమ్మిక ఉంచిన వారు రేపటి దినాన్ని నిన్ను విడిచి వెళ్ళొచ్చేమో. ఇదిగో యెషయా గారి ద్వారా మాట్లాడుతున్న మాట, సమస్తమును సఫలీకృతం చేయగల దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు ఉన్నాడని ఇంతకుముందు ఎన్నడూ కనుగొనలేదు. మనుషులకి సమాచారం తెలియదు. అపోస్తలుడైన పౌలు గారికి అర్థమైంది ఆ విషయం. అపోస్తలుడైన పౌలు గారు దైవీకమైన ప్రత్యక్షతో మాట్లాడుతున్నాడు తిమోతితో. ఈ రోజున ధనం ఉంటే చాలండి, బలం ఉంటే చాలండి, అధికారం ఉంటే చాలండి, హోదా ఉంటే చాలండి, మా జీవితాల్లో ఏదైనా సఫలమవుతుంది అనుకుంటున్నావేమో. మనందరికీ తెలుసు కదా, టైటానిక్ అనే ఒక అద్భుతమైన షిప్. ఇది ప్రయాణం ప్రారంభించినప్పుడు అందులో వేల మంది ప్రయాణం చేస్తున్నారేమో. అందులో ప్రయాణం చేస్తున్న వారందరూ నమ్ముకొని ఉండవచ్చేమో, మేము ఖచ్చితంగా గమ్యస్థలానికి చేరతామని. వారి కార్యం సఫలం కాలేదు. చాలామంది జీవితాలు కూడా వారి బ్రతుకుల్లో మేము సఫలీకృతం అవుతామేమో, మేము ఆనందంగా జీవిస్తామేమో, మా కుటుంబాలు చాలా సంతోషంగా ఉంటాయేమోనని చాలామంది ఫెయిల్యూర్. వారి కుటుంబ జీవితంలో ఫెయిల్యూర్. గొప్ప గొప్ప వ్యక్తులు వారి యొక్క ఇంటర్వ్యూ ద్వారా చెప్పే మాటలు కొన్ని విషయాలు ఏమిటో తెలుసా? మేము కొన్ని విషయాల్లో ఫెయిల్ అయిపోయాం, సఫలం కాలేకపోయాం, విజయం సాధించలేకపోయాం. యెషయా గారు చెప్తున్నాడు, మనుషులు ఇంతవరకు కానలేదు అటువంటి దేవుణ్ణి. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు. మనుషులు ఇంతవరకు చవి చూడలేదు అటువంటి నమ్మకమైన కార్యములు చేయగల అద్భుతమైన దేవుణ్ణి.
ఆయన ఈరోజు మీకు పరిచయం చేస్తున్నాను. నీ గృహంలో నీకు పరిచయం చేస్తున్నాను, నీ పనుల్లో పరిచయం చేస్తున్నాను. ఆయన పటాల్లో ఉండే దేవుడు కాదు, ఆయన శిలువ మీద ఉండే దేవుడు కాదు, నీ కార్యమును సఫలము చేయగల దేవుడు. నమ్మిక ఉంచు, ఇదే నాన్న విశ్వాసం ఉంచు ఆయన మీద. అయ్యా నా కుటుంబంలో పిల్లలు లేరయ్యా, ఈరోజు కొందరు అయ్యా మా పిల్లవాడు ఉత్తీర్ణత ఫలించలేకపోతున్నాడు అయ్యా, అయ్యా మా పొలం విషయంలో సరేనా, ఏదో మీకున్న సమస్యల మీద మాట్లాడటం కాదు, అది ఏదైనా సఫలం చేయగల దేవుడు. నువ్వు ఒకవేళ ఇంతవరకు తెలుసుకోలేదేమో ఆయన సమాచారం. నువ్వు ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నా, ఎంత దిగజారిపోయిన స్థితిలో ఉన్నా, నువ్వు ఎటువంటి పరిస్థితిలో ఉన్నా ఆయన నీ కార్యమును సఫలం చేయగలడు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, కీర్తనకారుడు మాట్లాడతాడు ఆయన ఎటువంటి వాడు, ఆయన మీద మనం ఎందుకు నమ్మిక ఉంచాలి అంటే, చదువుదాం కీర్తన భాగము ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను. 65వ కీర్తన 2వ వచన భాగాన్ని మీకు ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను, జాగ్రత్తగా విందాం. 65వ కీర్తన 2వ వచన భాగాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరుని యొద్దకు వచ్చెదరు, మా మీద మోపబడిన దోషమును భరింపజాలనివి, మా అతిక్రమముల నిమిత్తము నీవే ప్రాయశ్చిత్తము చేయుదువు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, గ్రహిస్తున్నారా? ఇప్పుడు వరకు బాహ్యమైన వాటిని సఫలీకృతం చేయగలడు, ఇప్పుడు అంతర్గతంగా ఉన్న పాపాలను కూడా ఆయన ప్రాయశ్చిత్తము చేయగలడు. దేవుడు ఎటువంటి వాడు? మందిరంలోకి వెళ్ళానండి, మోకాళ్ళు వేసానండి, కళ్ళు మూసుకున్నాను, ప్రార్థన చేశానండి, బయటకు వచ్చేసాను కాదు. దేవుని మీద నువ్వు పరిపూర్ణమైన నమ్మకాన్ని కలిగి ఉండవచ్చు. అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నాడు తిమోతికి, సమస్తమును ధారాళంగా దాయిచ్చగలడు. అది ఒకవేళ మరణమైనా సరే, అది ఒకవేళ విడుదలైనా సరే, అది ఒకవేళ రోగమైనా సరే, అది ఒకవేళ సమస్య అయినా సరే, సమస్తమును ధారాళముగా దయచేయగల దేవుడు. నువ్వేది అడిగితే అది. కీర్తనకారుడు తన కీర్తనలో మాట్లాడుతున్నాడు, దావీదు గారు ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా? ప్రార్థన ఆలకించేవాడా, చెవులు కలిగిన దేవా, అయ్యా నా మీద మోపబడిన దోషములు బహు భయంకరమైనవి, నా మీద మోపబడిన దోషములు బహు విస్తారమైనవి, వాటన్నిటికీ ప్రాయశ్చిత్తము చేయగలిగిన దేవుడు నువ్వే. అందుకోసం నేను నమ్ముకుంటాం. మేము ఎక్కడికి వెళ్ళినా సరే మా దోషములు కడగబడవు. కొందరైతే ఈరోజు ఎంత బాధపడుతున్నారో, నా తల్లిదండ్రులు దోషమేనండి మా పిల్లల మీద. కొందరు బాధపడుతున్నారు, ఇదిగోండి మా పిల్లల్లో భయంకరమైన రోగాలండి. ఈరోజు నేను చెప్పగలను, సమస్తమైన దోషములను, సమస్తమైన బాధలను, సమస్తమైన సమస్యలను ఆయన పరిహరించగలడు. అందుకోసమే కీర్తనకారుడు అంటాడు, ప్రార్థన ఆలకించువాడా. ఎందుకు మనం ఆయన మీద నమ్మిక ఉంచగలగాలి? ఎందుకు మనం ఆయన మీద విశ్వాసం ఉంచగలగాలి? ఆయన మీద విశ్వాసం ఉంచడం ద్వారా, ఆయన మీద నువ్వు నమ్మిక ఉంచడం ద్వారా ఇహలోకములో ఉన్న వాటన్నిటిని ఇవ్వటమే కాదు, ఇదిగో నీ కార్యము సఫలము చేయటమే కాదు, అంత మాత్రమే కాకుండా నా జీవితంలో ఉన్న ప్రతి విధమైన దోషమును పరిహరించగలడు. నా జీవితంలో ఉన్న ప్రతి విధమైన వ్యాధులను దూరపరచగలడు. అపరాధి భావం ఈ రోజున ప్రజల్లో ఏందండి, ఏమైందండి మీరు ఇలా జీవిస్తున్నారు? నేను ఒకప్పుడు ఇలా పాపం చేశానండి, అందుకోసమేనండి నా జీవితంలో ఈ యొక్క లోపం ఉండిపోయింది. కొందరైతే ఘోరమైన అపరాధి భావం. ఏమనో తెలుసా? నేను అలా జీవించాను కాబట్టి నా బ్రతుకు ఇలా నడుస్తుందేమో, నేను అలా జీవించాను కాబట్టి నా పనులు ఇలా జరుగుతున్నాయేమో, నేను అలా నడిచాను కాబట్టి. నీ అపరాధి భావాన్ని దేవుడు సమూలంగా తొలగించగలడు. ఆయన సమర్థుడు, కార్యము సఫలము చేయగల సమర్థుడు, నీ జీవితంలో దోషమును ప్రాయశ్చిత్తము చేయగల సమర్థుడు. భక్తులు పాడుతుంటారుగా, ఏమనో తెలుసా? ఈ సోపుతో నన్ను కడుగుము యేసయ్యా, హిమము కంటే నన్ను తెల్లగా మార్చయ్యా. అవును, మన దోషములు ఎంత భయంకరమైన. యెషయా గారు కూడా మాట్లాడతాడు, మీ దోషములు ఎరుపెక్కిపోయాయి. ఎందుకు ఆయన మీద నమ్మిక ఉంచాలి? ఈ రోజున ఎందుకు ఆయన మీద విశ్వాసం ఉంచాలి? ఈరోజు నీకు 3 విషయాలను జ్ఞాపకం చేస్తున్నాను. ఇహలోక ధనం మీద నమ్మిక ఉంచి గర్విష్ఠులు కాకుండా సమస్తమును ధారాళముగా దయచే దేవుని మీద నమ్మిక ఉంచండి. ఎందుకు ఈరోజు నమ్మిక ఉంచాలి? ఆయన సమస్త కార్యాలను సఫలీకృతం చేస్తాడు కాబట్టి ఆయన మీద నమ్మిక ఉంచాలి. 3వ విషయం కూడా జ్ఞాపకం చేస్తున్నాను ఈ రోజున. ఎందుకు ఆయన మీద నమ్మిక ఉంచాలి? ఇదిగో మన మీద మోపబడిన దోషములను, మన మీద మోపబడిన నిందలు. ఈరోజు చాలామంది వారి జీవితాల్లో ప్రాణాలను తీసుకుంటున్నారు. కారణం ఏమిటో తెలుసా? నిందలను గెలవలేక, అవమానాలను గెలవలేక, సమస్యలను గెలవలేక. ఏమండి, ఒకనొకప్పుడు నేను నా యొక్క
స్కూల్ టైంలో, ఒకానొకప్పుడు అండి నా జీవితంలో వ్యాపారం చేస్తున్నప్పుడు, ఒకానొకప్పుడు నా జీవితంలో ఫలాని దోషాన్ని మోసానండి. ఆ రోజు నుంచి నా పేరు ఫలాని పేరుగా పడిపోయింది. ఆ రోజు నుంచి నా యొక్క జీవితం ఫలాని జీవితంగా పడిపోయిందండి. ఈ రోజున నా దోషాన్ని ఎవరు కడగలరు? నా బ్రతుకుని ఎవరు కడగలరు? చదువుతారా వచ్చినాను ఒకసారి. ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చుదురు. నా మీద మోపబడిన దోషములు భరింపజాలనివి. మా అతిక్రమముల నిమిత్తము నీవే ప్రాయశ్చిత్తము చేయుదువు. దేవుడే, ఆయనే, ఆయనకు మించి క్షమించగల దేవుడు, ఆయనకు మించి సమాధానం చూపించగల దేవుడు. అందుకోసం ఆయన యందు నమ్మిక ఉంచాలి. వేటినో నమ్ముకొని, దేన్నో నమ్ముకొని ఆ యొక్క నమ్మకంలో మోసపోయి నువ్వు వేదన చెందే కంటే సమస్త విషయములలో మరొక వచనాన్ని కూడా జ్ఞాపకం చేసుకుందాం. మీకా గ్రంథము 7వ అధ్యాయము 18వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. అక్కడ రాయబడిన మాట ఏమిటో తెలుసా? ఎందుకు ఆయన యందు నమ్మిక ఉంచాలంటే క్షమించగల దేవుడు, ప్రాయశ్చిత్తము చేయగల దేవుడు, క్షమించగల దేవుడు. పౌలు గారికి తెలుసు. ఏమని తెలుసా? ఘోరమైన స్వభావం కలిగిన వాడిని నేను, హింసకుడను, దూషకుడను, హానికరుడను, అనేకులను హింసించాను, క్రైస్తవులను అసహించుకున్నాను. అటువంటి నన్ను క్షమించాడు, అటువంటి నన్ను అపోస్తలుడిగా పిలిచాడు, అటువంటి నన్ను దేవుని పరిచారకునిగా ఎన్నుకున్నాడు, అటువంటి నన్ను అనేక సంఘములు కట్టే బాధ్యత నా నెత్తి మీద పెట్టాడు. దేవుని పిల్లారా, అనుభవం కలిగిన వాడే చెప్పగలడేమో, దేవుని గురించి రుచి చూసిన వాడే చెప్పగలడేమో, అటువంటి జీవితాన్ని జీవించిన వాడే చెప్పగలడేమో. ఆయన బ్రతుకులో దేవుడు క్షమించాడు కాబట్టి సమస్తమును ధారాళంగా దయచేయి దేవుడు అని చెప్పగలుగుతున్నాడు. ఆయన జీవితం అనుభవించాడేమో, సమస్తమును ధారాళంగా దయచేయి దేవుడు అని చెప్తున్నాడు. ఈ రోజున ఈ సందేశం ద్వారా వింటున్న నీవు చెల్లి, ఈ సందేశమును వింటున్న తండ్రి, సమస్తమును ధారాళంగా దయచేయగలడు. అది జ్ఞానమా? ధారాళంగా ఇవ్వగలడు. అది ఆరోగ్యమా? ధారాళంగా ఇవ్వగలడు. ఒకవేళ అది కుటుంబమా? కొందరు ఎంత బాధపడుతున్నారో దేనికో తెలుసా? ఏమన్నా ఇంతవరకు నాకంటూ స్థలం లేదండి. కొందరండి నాది బేస్ మట్టం వరకే వచ్చిందండి నా గృహం, కొందరండి స్లాబ్ వరకు వచ్చిందండి నా ఇల్లు, కొందరండి అన్ని సమృద్ధిగా ఉన్నాయండి నా కుటుంబంలో ఫలాని సమస్య అండి. కొందరైతే ఆలోచిస్తున్నారు భయంకరమైన వేదన అండి. క్షమించి నీ జీవితాన్ని ఒక చక్కటి మార్గంలో నిర్దేశించగల దేవుడు, సమస్తమును క్షమించగలడు, సమస్తమును ధారాళంగా దయచేయగలడు, సమస్తమును ప్రాయశ్చిత్తము చేయగలడు, సమస్త కార్యాలను సఫలీకృతం చేయగలడు. సమస్తము అనే పదం తర్వాత ఇంకేమైనా ఉందా? సమస్తము అనే పదం తర్వాత ఇంకేదైనా మనం చేయగలిగేది ఉందా? ప్రభునందు ప్రియ దేవుని పిల్లారా, నేటి దినాన్న ఎవరు సమస్తాన్ని సమకూర్చగలడో తెలుసుకోలేకపోతున్నారు. అపోస్తలుడైన పౌలు గారు తిమోతితో ఆజ్ఞాపిస్తున్నాడు, ఇదిగో సంఘములో ఉన్న వారికి చెప్పు. తిమోతికి ఆజ్ఞాపించి చెప్తున్నాడు, రిక్వెస్ట్ చేయట్లా, ఖండితంగా మాట్లాడుతున్నాడు. ఇహలోకమందున్న వాటి మీద ఆనుకొనక సమస్తమును ధారాళం చేయగల దేవుని మీద. ప్రభునందు ప్రియ దేవుని పిల్లారా, వర్తమానం వింటున్న వారులారా, ఇది నాన్న ఒకవేళ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడేమో, దేని మీద ఆనుకుంటున్నావనో, దేని వైపుకు చూస్తున్నావునో, ఇది నా జీవితంలో జరగదేమో, నెరవేర్చబడదామని ఒకవేళ ఆలోచనతో జీవిస్తున్నావేమో, ఇది నాన్న నేను హిప్నోటిజం చేయట్లేదు, నేను ఏదో మార్చాలని ప్రయత్నం చేయట్లేదు, నా దేవుని గురించి చెప్తున్నాను. సమస్తమును ధారాళంగా చేయగల దేవుడు. మీ అందరికీ తెలుసు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. దెర్ వాజ్ ఎ మ్యాన్ నేమ్ కాల్డ్ డానియల్. దానియేలు అని ఒక భక్తుడు ఉన్నాడు బైబిల్ గ్రంథంలో. చిన్న ప్రాయం నుంచి కూడా విశ్వాసంలో బ్రతికినవాడు. అతనికి తెలుసు సమస్త కీడుల నుంచి తప్పించగల దేవుడు ఉన్నాడని. అతనికి తెలుసు సమస్తమైన బలహీనతల నుంచి దూరపరచగల దేవుడు ఉన్నాడని. రాజుగారి శాసనం పెట్టాడు. అపారమైన నమ్మకం దేవుని మీద, సమస్తము చేయగలడని నమ్మకం. దానియేలు ప్రకటన వచ్చింది గ్రామంలో, ప్రకటన వచ్చింది ఆ యొక్క రాష్ట్రంలో, ప్రకటన వచ్చింది ఆ బబులోను ప్రాంతం అంతా కూడా. 30 days, ఈ 31 రోజుల్లో ఎవరు కూడా ప్రార్థన చేయకూడదు. తనకు తెలుసు సమస్త కార్యములను సఫలం చేయగల దేవుడని. తనకు తెలుసు సమస్తమును ధారాళంగా ఇచ్చే దేవుడని. తనకు తెలుసు దేవుడు సమస్త విషయాలు, సమస్త కీడులను తప్పించగలని తనకు తెలుసు. ప్రకటన వచ్చేసింది, ఎవరో ప్రార్థన చేయకూడదు. భలే ఆశ్చర్యం. ఈ రోజున సినిమాకి వెళ్తున్న పిల్లల విషయంలో సిగ్గుపడరు, కానీ
ప్రార్థనకి వెళ్తున్న పిల్లల విషయంలో తల్లిదండ్రులు సిగ్గుపడుతుంటారు. నువ్వు అక్కడికి వెళ్ళొద్దు. నేను అంటాను, సినిమా కంటే ఘోరమైంది కాదు దేవుని మందిరం. కొందరు తల్లిదండ్రులు వారి యొక్క జీవితంలో దేవుని నమ్ముకోవడానికి ఎంతో బాధపడుతుంటారు, సిగ్గుపడుతుంటారు. అదే ఒక చక్కటి కల్చరల్ ప్రోగ్రామ్స్ అంటే వెళ్ళిపోవటానికి ఇష్టపడతారు. దేవుని మందిరం, దేవుని సహవాసం, దేవుని వాక్యం వాటికంటే నీచమైంది కాదు, వాటికంటే ఘోరమైంది కాదు. అక్కడికి వెళ్తే నీ జీవితంలో ఏది సఫలీకృతం కాకపోవచ్చు, కానీ ఇదిగో నేను చెబుతున్న ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గరకు వస్తే, ఆయన దగ్గర నువ్వు కూర్చోగలిగితే, ఆయన మాట నువ్వు వినగలిగితే, ఆయన పద్ధతి ప్రకారం నువ్వు చేయగలిగితే, నీ జీవితంలో సమస్త కార్యములను సఫలీకృతం చేయగలడని నేను ప్రకటించగలుగుతున్నాను. సమస్త కార్యములను నీ జీవితంలో నెరవేర్చగలడని చెప్పగలుగుతున్నాను. ఒకవేళ ఈరోజు టెస్ట్ చేయాలనుకుంటున్నావేమో, ఒకవేళ ఆయన పరీక్షించగలగాలనుకుంటున్నావేమో, ఒకవేళ ఈరోజు నువ్వు అనుకుంటున్నావు చేస్తాడని అనుమానంగా చూస్తున్నావేమో, నేను చెప్పగలను. ఏమనో తెలుసా? దానియేలుకు తెలుసు, సింహాల బోనైన సంతోషంగా వెళ్ళగలడు, మరణమైన సంతోషంగా వెళ్ళగలడు. ఎందుకో తెలుసా? అతడు దేవుణ్ణి ఎంతో దగ్గరగా అనుభవించాడో, దేవుని ఎంతో సన్నిహితంగా చూశాడన్నాం, ఎంతో దేవుని విషయంలో నమ్మకంగా నడిచాడని చెప్దాం. ప్రకటన వచ్చింది, ప్రార్థన మారలా. ఉదయాన్నే వచ్చాడు, బ్రేక్ఫాస్ట్కి ముందే ప్రార్థన చేసుకుంటున్నాడు. అందరూ చూస్తున్నారు, రే ఎవరు ప్రార్థన చేయకూడదు అన్నాం కదా, నువ్వు ప్రార్థన చేస్తున్నావేమి? ఎవరు ఎన్ని మాటలు చెప్పినా, ఎవరు ఎన్ని ఆలోచనలు చెప్పినా, దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో ఉంటుంది, సమస్త కీడుల నుంచి తప్పించగల దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఎవరు ఏది చేసినా తన భక్తి విశ్వాసాన్ని తప్పించగలిగేవారు ఎవరు కూడా లేరు. ప్రార్థన చేస్తున్నాడు. వచ్చారు, పట్టుకున్నారు, తీసుకుపోతున్నారు. ఎక్కడ తీసుకెళ్ళిపోతున్నారు? భక్తి చేసినందుకు ఎక్కడ తీసుకుపోతున్నారు? మరణానికి అప్పగించబోతున్నారు. భక్తి చేసినందుకు ఎక్కడ తీసుకుపోతున్నారు? ఒక గొప్పగా ఆ యొక్క చెరసాల్లో వేపించబోతున్నారు. సింహాల భూమిలోకి తీసుకెళ్తున్నారు. అతనికి తెలుసు సమస్త కీడుల నుంచి తప్పించగల దేవుడు ఉన్నాడని. కీర్తనకారుడు 120 కీర్తనలో మనం చదివితే మొదటి వచనంలో అక్కడ రాయబడి ఉన్నమాట, నా శ్రమలో నేను దేవునికి మొరపెట్టగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నా శ్రమలో నేను దేవునికి ప్రార్థించగా ఆయన నాకు జవాబిచ్చి నా శ్రమను ఎలా మార్చగలడో తెలుసా? ఆనందంగా సమస్తమును చేయగలడు. నేను అనగలను, సమస్తం అనే పదం తర్వాత ఇంకో పదం ఉండకపోవచ్చు. సమస్తం అనే కార్యం తర్వాత పౌలు గారు అనుభవించాడు కాబట్టి చెప్తున్నాను. ఆయన అనుభవించాడు. తన యొక్క యవన ప్రాయంలో కత్తి కట్టుకుని నడిచిన వాడిని, తన యవన ప్రాయంలో దూషకుడుగా నడిచిన వాడిని, తన యవన ప్రాయంలో బహుభయంకరమైన ఆలోచనలు కలిగిన వాడిని మార్చాడు. ఇప్పుడు అతన్ని దేవుడు సాక్షిగా వాడుకుంటున్నాడు. తిమోతితో ప్రకటిస్తున్నాడు, దేని మీద ఆశ కలిగి ఉండబాకు నాన్న, అధికారం మీద ఆశ కలిగి ఉండబాకు, వ్యామోహాల మీద ఆశ కలిగి ఉండబాకు. ఎందుకో తెలుసా? ఆయనను మనం ప్రార్థించగలిగితే, ఆయనను మనం నమ్ముకొనగలిగితే, ఆయన మీద మనం విశ్వాసం ఉంచగలిగితే, ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, నేను నా మాటలు ముగించబోతున్నాను. 3 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మొదటిది, ధారాళంగా దయచేయి దేవుని మీద నమ్మి కొంచెం. రెండవది, సమస్త కార్యములు సఫలం చేయగల దేవుని యందు నమ్మి కొంచెం. మూడవది, ఎటువంటి జీవితాన్నైనా ప్రాయశ్చిత్తము చేసి దాన్ని పవిత్రంగా మార్చగల దేవుని యందు నమ్మి కొంచెం. నాలుగవదిగా, సమస్త కీడుల నుంచి తప్పిస్తాడని గుర్తెరిగి, అది మంచైనా చెడైనా ఆయన తప్పించి నీకు విజయాన్ని చేకూర్చగలడని తెలియజేసి మరొక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. నెహెమ్యా రాసిన గ్రంథం ఒకసారి చూద్దాం. 2వ అధ్యాయము 18వ వచనం. నెహెమ్యా రాసిన గ్రంథం 2వ అధ్యాయం 18వ వచనం మనం అక్కడ చదివితే అక్కడ ఒక చక్కటి ఆలోచన ఏమిటంటే, సహాయము చేయగల దేవుడు. దేవుడు ఎటువంటి వాడు? ఎందుకు ఆయన యందు నమ్మిక ఉంచాలి? సహాయము చేయగల దేవుడు. మనందరికీ ఒక చక్కటి ఇలిస్ట్రేషన్ బాగా తెలుసు. ఒక యవనస్తుడు దేవుని మీద సంపూర్ణంగా ఆనుకొని ఆధారపడి ఒకరోజు నీటిలో ప్రయాణం చేస్తున్నాడు. నీటిలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ ప్రయాణం సాగుతుంది. అతను నడుస్తున్న పడవ మునిగిపోతూ అతను ప్రార్థన చేస్తున్నాడు, దేవా నువ్వు నాకు సహాయం చేయాలి, నువ్వు నాకు సహాయం చేయాలి. ప్రార్థన చేస్తున్నాడు దేవునికి. కొద్దిసేపటికి పడవ మునిగిపోయాక తెలిసింది ప్రజలకు, మరొక పడవ అతని దగ్గరకు వచ్చింది. ఎక్కడానికి ఇష్టపట్ల. అతను అడుగుతున్నారు, రాబోయే ఎక్కువ అన్నారు. ఎవరు? అతను ఇష్టపట్ల. కొద్దిసేపటికి మరొకరు తాడేసి పైనుంచి తీసుకురావడానికి ఇష్టపడుతున్నారు. అతను ఇష్టపట్ల. అతను కొద్ది
సారు సహాయం చేశాను, నువ్వెందుకు దాన్ని తీసుకోలేదు? అతను ఆశ్చర్యంగా చూసన్నాడు, దేవా నువ్వెప్పుడు సహాయం చేశావు? నువ్వు సహాయం చేస్తే నేను బ్రతికే ఉండేవాడిని కదా. దేవుడు అతనితో మాట్లాడుతున్నాడు, పడవ రూపంలో సహాయం చేశాను, పైనుంచి హెలికాప్టర్ ద్వారా తాడు ద్వారా సహాయం చేశాను. నేటి దినాన కొందరికి ఆలోచన ఏమిటి అంటే, వారి యొక్క ఉద్దేశాలు ఏంటంటే దేవుడు సహాయం చేస్తాడని నమ్ముతున్నారు, కానీ ఆ నమ్మకం మనుషుల ద్వారా వస్తుందని తెలియలేకపోతుంది. దేవుడు సహాయం ఎందుకు ఆయన ఎందుకు నమ్మించాలండి? దేవుడు సహాయం చేయగలడు. ఎలా సహాయం చేయగలడు? ఎలాగైనా సహాయం చేయగలడు, ఏ రీతిలో అయినా సహాయం చేయగలడు. మాట ద్వారా సహాయం చేయగలడు, క్రియ ద్వారా సహాయం చేయగలడు, సలహా ద్వారా సహాయం చేయగలడు, నువ్వు వెళ్ళవలసిన మార్గం ద్వారా సహాయం చేయగలడు, నీకు ఒక చక్కటి ఉద్దేశాన్ని ఆజ్ఞాపించి సహాయం చేయగలడు. ఎందుకు దేవుని ఎందుకు నమ్మిక ఉంచాలి? ఎందుకు దేవుని మీద విశ్వాసం ఉంచాలి? ఎందుకు? అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతున్నాడు, నెహెమ్యా గారు చెబుతుంటాడు, ఈ ప్రహరీ విషయంలో ఒకరట ఒక చేత్తో కత్తి పట్టుకున్నారట, ఒక చేత్తో టాపి పట్టుకున్నారట, పని చేయటం మొదలు పెడుతున్నారు. శత్రువు వస్తున్నప్పుడు కత్తిని వాడుతున్నారట, ఇగో ఖాళీ సమయంలో వారు చక్కగా టాపితో పని చేస్తున్నారట. అతను చెప్తున్నమాట, దేవుడు మనకు సహాయం చేయగలడు. అతడు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ యొక్క రాజుగారి ముందుకు వెళ్ళినప్పుడు నెహెమ్యా గారు అతని ఆలోచన ఏంటంటే, దేవుడే నాకు సహాయం చేస్తాడు నా జనుల దగ్గరికి వెళ్ళడానికి. రాజు మనసు మార్చి సహాయం చేశాడు, పరిస్థితులను మార్చి సహాయం చేశాడు. ఇది నాన్న దేవుని మీద ఎందుకు నమ్మకం ఉంచాలి? 4-5 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన సమస్తమును ధారాళంగా దయచేయగలడు కాబట్టి నమ్మకం ఉంచాలి. ఎందుకు ఆయన మీద నమ్మకం ఉంచాలి? సమస్త కార్యాలను సఫలం చేయగలరు కాబట్టి నమ్మకం ఉంచాలి. ఎందుకు ఆయన మీద నమ్మకం ఉంచాలి? ఇదిగో మన పాపములకు ప్రాయశ్చిత్తం చేయగలడు కాబట్టి నమ్మకం ఉంచాలి. ఎందుకు ఆయన మీద నమ్మకం ఉంచాలి? సమస్త కీడులను తప్పించగలడు కాబట్టి నమ్మకం ఉంచాలి. ఎందుకు ఆయన మీద నమ్మకం ఉంచగలగాలి? సహాయము చేయగలడు కాబట్టి. అది ఏదైనా, ఎంత కఠినమైన పరిస్థితి అయినా. ఒక మాటలో చెప్పాలంటే, నెహెమ్యా అనే వ్యక్తి ఆ యొక్క అహష్వేరోషు అనే రాజు కింద ఒక బానిసలాగా బ్రతుకుతున్నాడు. ఒక కఠినమైన విషయాన్ని, ఒక కఠినమైన ప్రదేశంలో జీవిస్తున్నాడు. అతను తన యొక్క స్వజనులు నష్టపోతున్నారని, తన స్వజనులు వేదన చెందుతున్నారని ఎప్పుడైతే అతనికి తెలిసిందో దేవునికి ప్రార్థన చేస్తున్నాడు, సమస్తమునకు సహాయం చేయగల దేవా, సమస్త కార్యములు సఫలం చేయగల దేవా. దేవుడు సహాయం చేయగలడు, విడిచిపెట్టేవాడు కాదు. మనం అప్పుడప్పుడు వింటూ ఉంటుంటాం, అప్పుడప్పుడు పోస్టర్స్లో చూస్తూ ఉంటుంటాం. బిగ్ స్టేజ్, కఠినమైన పరిస్థితి. పేతురు అప్పటి వరకు నీటి మీద నడిచాడు. నీటి మీద నడుస్తూ యేసయ్య దగ్గరకు వచ్చాడు. ఒకసారి అల్లని చూసి భయపడిపోయాడు, మునిగిపోసాగుతున్నాడు. ఆ సమయంలో ప్రభుని అడుగుతున్నాడు, ప్రభు ఒక్కసారి నువ్వు నా చేయి పట్టుకో, ఒకసారి నువ్వు ప్రభు నాకు సహాయం చేయి. దేవుడు అతనికి చేయి అందించాడు. ఎటువంటి పరిస్థితిలోనైనా ఆయన విడిచిపెట్టేవాడు మాత్రం కాడు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, దేవుని వాక్యం వింటున్న వారులారా, ఎందుకు ఈ రోజున ప్రభువు మాటల మీద నమ్మకం ఉంచాలి? వారి జీవితాల్లో అనుభవించారు కాబట్టి, వారి అనుభవాలను మనతో పంచుకున్నారు. వాక్యము ద్వారా వారి అనుభవాలను మనతో పంచుకున్నారు. వారి జీవితంలో పొందిన అగసాట్లను, వారి జీవితంలో పొందిన ఆనందాన్ని, వారి జీవితంలో పొందిన సమస్యల యొక్క విడుదలను వారి జీవితంలో పొందుకున్నారు కాబట్టి ఈరోజు మనతో పంచుకోగలుగుతున్నారు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, ఎందుకు దేవుని మీద మనం నమ్మకం ఉంచాలి? అపోస్తలుడైన పౌలు గారు ఎందుకని డబ్బు మీద నమ్మకం ఉంచొద్దు అంటున్నాడు? అస్థిరమైపోయే, స్థిరమ కాని వాటి మీద ఆశ కలిగి ఈ రోజున స్థిరమైన దేవుని విడిచిపెడుతున్నావు. స్థిరమ కాని వాటి మీద నమ్ముకొని వీటి ద్వారా నేను సమస్తమును చేయగలనే గర్వంతో, వీటి ద్వారా నేను సమస్తము చేయగలిగిన ఒక ధైర్యంతో ఈ రోజున చాలామంది వారి జీవితాల్లో భ్రష్టు పట్టించుకుంటున్నారు. వారి విశ్వాసాన్ని విడిచి అప్పుడప్పుడు మాట్లాడుకుంటాం. స్థిరపడిన తర్వాత ఇంకా ప్రభుని ఎక్కువగా స్తుతించాల్సింది పోయిగా, స్థిరపడిన తర్వాత ఇవంతా దేవుడిచ్చాడనే విషయాన్ని మరిచిపోయి, స్థిరపడిన తర్వాత ఇవన్నీ దేవుని ద్వారా కలుగుతున్నా, ఇంకా నేను ఆయన ఎక్కువగా స్తుతించాలనే విషయం తెలిసిండి కూడా ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, దేవుని విడిచి తిరుగుతున్నావేమో. సమస్తం ఈరోజు నువ్వు అనుభవిస్తున్న సమస్తము కూడా దేవుడిచ్చిందే. సమస్తమును దేవుడు చేయగలిగిందే. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, జీవాధిపతి, ఇంతకాలం ఈ గడ్డు సమస్య నా జీవితంలో నెరవేర్చబడదు అనుకుంటున్నాను. సమస్తమును సఫలీకృతం చేయగలనని, సమస్త కీడులను తప్పించగలనని, సమస్తమైన బాధల నుంచి విడుదల చేయగలనని,
సమస్తమును ధారాళంగా దయచేయగలనని, వారి జీవితంలో వారి బ్రతుకులో సమస్తమును సఫలీకృతం చేసామని, ఒక దినాన వారు ఎలుగెత్తి నీ సన్నిధిలో సాక్ష్యం చెప్పడానికి సహాయం దయచేయమని, అట్టి కృపను వారికి మాకును దయచేయమని, యేసయ్యా సమస్తమును సఫలము చేయగల దేవుని విశ్వాసం ఉంచి ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మా అడ్రస్ అపోస్తులు ఎం పాల్ గారు, కరుణా గాస్పల్ మినిస్ట్రీస్, చర్చి రోడ్, తుఫాన్ కాలనీ, పెనుగంచిప్రోల్, కృష్ణా జిల్లా 521190. మా సెల్ నంబర్ 9490718036.